కొన్ని రోజుల నుంచి డిప్యూటీ సీఎం లోకేష్ అని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కోడెక్కొస్తుంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం అయితే ఉన్నారు. అయితే పెద్ద పెద్ద నాయకులంతా అయితే తప్పేంటి అని చెప్పి వాళ్ళు వెర్షన్ అయితే చెప్తున్నారు. స్వయాన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈ టీడీపీ నేత వర్మ కూడా అదే అంటున్నారు, కంపల్సరిగా అయితే తప్పే ఉందని చెప్పి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అయితే మటుకి ఇది బాగా ట్రెండింగ్ టాపిక్ అయితే అయింది. అయితే జనసేన జనరల్ సెక్రటరీ, ఏపీ జనరల్ సెక్రటరీ శివశంకర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా స్పందిస్తారు ఈ విషయంపై? ఇది స్పందించవలసినంత విషయం కాదు శివరామకృష్ణ గారు. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా కూటమి కలిసి ఉండడం ఇష్టం లేని కొన్ని శక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎన్నికల ముందు ఇలా ఈ రకమైనటువంటి కుట్రలే చేశారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు అయింది, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు గమనించేటట్టయితే మీరు ఇందాక మీ మాటల్లోనే చెప్పారు, కోడైకి వస్తుంది ఆంధ్ర రాష్ట్రం అంతా అని. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పక్కకు పోయాయి. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ కానీ, పునరుద్ధరణ కానీ, పోలవరం డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం, అది 28 కల్లా కంప్లీట్ చేస్తామన్నటువంటి కృతనిశ్చయం ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమిది. అలాగే అమరావతి క్యాపిటల్ నిర్మాణం కానీ, ఇంకా మీకు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపన జరగడం కానీ, ఇవన్నీ కూడా పక్కకు పోయాయి. ఇది ఒక రకమైనటువంటి కుట్రని నా అభిప్రాయం అండి. అలాగే దీనికి తోడు ఏమిటి అని అంటే, ఎవరైనా కావచ్చు, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, దాని గురించి నేను కామెంట్ చేయడం ఇష్టం లేదు. కానీ ఏదైనా ఉంటే వాళ్ళ అంతర్గతమైనటువంటి వ్యవహారాల్లో చర్చించుకోవాలి. కానీ ఓపెన్గా మీడియాకి వచ్చి చెప్పడం వల్ల కూటమికి నష్టం జరుగుతుంది, ప్రతి పార్టీకి నష్టం జరుగుతుంది. దయచేసి అది గమనించాలి. ఎంత వేగం కూటమి విడిపోతే మేము లబ్ధి పొందుదామని కూర్చున్న శక్తులు ఉన్నాయి. అది ఇంకా ఆ శక్తులు పోలేదు. సో మనం ఇంకా గెలిచాము కదా అని కాదు, మనం చేయవలసింది చాలా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నష్టాన్ని పూరించవలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదండి. ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరూ ఈ స్లోగన్ అందుకున్నారు. నేను ఇప్పుడే విన్నది ఏంటంటే, నేను ఇందాకే చూశాను, అధిష్టానం కూడా, తెలుగుదేశం అధిష్టానం కూడా చాలా సీరియస్ అయింది. సరైన సమయంలో గట్టి వార్నింగ్ వాళ్ళ నాయకులకు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధులు చెప్పండి, పరిణామాలు చెప్పండి, ఇండస్ట్రియల్ పాలసీలు చెప్పండి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టెప్స్ ఏవి తీసుకుంటున్నారో అది దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒక చిన్న గాసిప్ తీసుకొచ్చి దాని మీద చర్చలు పెట్టడం అన్నది, ఇది ఎవరికి లబ్ధి చేకూరడానికి చేస్తున్నారా అనేది నాకు సందేహం ఉంది. శివశంకర్ గారు, అంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మొత్తం సింగిల్ ట్రాక్ మీద వెళ్ళేది, డబుల్ ట్రాక్ ఎందుకు వస్తుంది? అసలు డబుల్ ట్రాక్ మీద వచ్చి కామెంట్స్ అది ఎందుకు వస్తుంది అంటారు? ఏంటి అసలు పరిణామం ఏంటంటారు? అసలు ఏం లేదండి, కూటమి అయితే సింగిల్ ట్రాక్లో ఉందండి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్వైట్ సింక్లో ఉన్నారు. అది జగమెరిగిన సత్యం. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పూర్తి అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళతో పాటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి, అమిత్ షా గారి ఆశీస్సులు ఉన్నాయి. వీళ్ళందరి అభిప్రాయం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంని అధోగతి పాలైపోయింది, దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. అది ఒక్కటే ఏకైక జెండా, సింగిల్ ట్రాకే ఉంది. అది కూడా చాలా ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్లో ఉంది. ఎన్ని కుట్రలు పనినా సరే, ఏ సైకో ఫ్యాన్స్ ఎవరెవరు ఏం మాట్లాడినా సరే, అవన్నీ ఏంటంటే గంటకో 2 గంటలో 3 గంటలే ఉంటాయి తప్ప, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యంత అండర్స్టాండింగ్తో పనిచేస్తుందండి. సార్, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, ప్రతి పార్టీలోని ఈ ఫ్యాన్స్, సైకో ఫ్యాన్స్ ఉంటారని. నిజంగా ఏమంటారు? ఏం చెప్తారు దాని మీద? అంటే జనరల్గా ఏమిటంటే వాళ్ళు ఉంటారు, కార్యకర్తల్లో ఉండడం సహజం. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పాడేరు ఈ టూర్లో వచ్చేటప్పుడు మా కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని అనడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి మందలించారు. ఈ రాష్ట్రానికి ఉన్న సీఎం ఒకరే, చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఇంకో 10 సంవత్సరాలు ఉంటారు, మీరు నా పని నన్ను చేసుకునివ్వండి, మీరు ఇలా డిస్టర్బ్ చేయకండి అన్నారు. సో నాయకులు అనేవాళ్ళు ఏంటంటే ఇలాంటి సైకో ఫ్యాన్స్ని అదుపులోకి తీసుకురావాలని, అది చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీకైనా సరే. ఎందుకంటే కూటమి అంటే 3 పార్టీల సముదాయం ఇది. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ.
ఈ కూటమి 3 పార్టీల్లో మీద కూడా బాధ్యత ఉంటుంది. కూటమి సక్రమంగా ప్రయాణం సాగించాలి అని అన్న బాధ్యత 3 పార్టీల మీద కూడా ఉంటుంది. కాబట్టి అందరం కూడా సంయమనంతో ఉందాం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అన్నదే మన తారక మంత్రంగానే ముందుకెళ్దాం. ఇప్పుడు సైకో ఫ్యాన్స్ పక్కన పెడితే సార్, ప్రధానంగా అంటే నాయకుల పేర్లు మనకి ప్రస్తావించక్కర్లేదు, కానీ వాళ్ళు కూడా ఏంటి తప్పే ఉంది అని అంటే ఈ ఫ్యాన్స్ని కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఉద్రేకపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సాగు అంటారు మీరు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటండి శివరామకృష్ణ గారు, చాలా దురదృష్టకరమైనటువంటి రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఏదో కాంట్రవర్సీలోంచి లీడర్గా ఎదుగుదాం అనుకున్నటువంటి ఆలోచన అన్ని పార్టీల్లో చాలామంది నాయకులకి ఉంది. అంటే అది ఎంతవరకు సమాజానికి మంచి చేస్తుంది, హితవు చేస్తుంది అనే దానికంటే కాంట్రవర్సీలో నేను పాపులర్ అయిపోవాలి. సో ఆ యాటిట్యూడ్ మంచిది కాదు, లాంగ్ రన్లో అది పనిచేయదు, షార్ట్ స్పాన్ అది. ఆ యాటిట్యూడ్ ఎవరికున్నా, ఏ పార్టీలో వాళ్ళకు ఉన్నా సరే అది వదులుకోవాలి. నిజంగా ఒక నాయకుడు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న క్షమాపణ కూడా చెప్పారు ప్రజలకి, తప్పయింది, ఇలాంటివి జరగకూడదని. ఇలాంటి ఒక మంచి పరిణామంలో వెళ్తున్నప్పుడు ఇవన్నీ నిజంగా బ్యాడ్ రిమార్క్ అనుకోవచ్చా సార్? అంటే బ్యాడ్ రిమార్క్ అంటే ఒకటండి, నేనంటుంది ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పాను, జరిగే మంచి పక్కకి వెళ్ళిపోతుంది. అనవసరమైన ప్రస్తావనలు తెర ముందుకు వస్తున్నాయి. ప్రజల్ని గందరగోళంలో నెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కానీ, అభివృద్ధి కానీ, లేదు అంటే ఇంకా చాలా చేయవలసింది ఉందండి. ఏదో అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభం అవుతుంది. కాబట్టి అందరి మీద బాధ్యత ఉంటుంది. ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ పాలసీలు తీసుకెళ్ళండి ప్రజల్లోకి. ప్రభుత్వం అద్భుతమైన ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చింది, దాన్ని తీసుకెళ్ళండి. నాయకులు, కూటమిలో 3 నాయకులు, 3 పార్టీల నాయకులు, అలాగే అద్భుతమైనటువంటి అగ్రికల్చర్ పాలసీ వచ్చింది, అగ్రో ప్రాసెస్డ్ ఇండస్ట్రీస్ పాలసీ వచ్చింది. మనం ఏ పాలసీలు తెచ్చాము కూటమి అధికారంలో రాగానే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకు మంచి చేయండి. అంతే తప్ప ఇలాంటిది సోషల్ మీడియాలోన వీటికి బాగానే ముచ్చటగానే ఉంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి ఘటనలో నిజంగా క్షమాపణ చెప్పారు. నిజంగా అంత పెద్ద మనిషి, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, దాన్ని లోకేష్ గారిని అడుగుతానంటే ఆయన అది పర్సనల్ ఆయన అన్నట్టు మాట్లాడారు. ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఆయన మాట్లాడలేదు నాకైతే తెలియదు, ఆయన విద్యుత్తుకు విడిచిపెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిది ఒక ప్రయాణం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ రోజు జరిగిన సంఘటన చూసి చలించారు. సో అక్కడ స్పష్టంగా వెళ్ళి చూసిన వ్యక్తికి ఆ బాధ తెలుస్తుంది. చలించి ఆయన క్షమాపణ చెప్పడం అది మంచితనమే కదా. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగుండే అలవాటు ఉంది ఆయనకి. కాబట్టి అదే ఆయనకి మణిభూషణం. అందుకు ఆయన క్షమాపణ చెప్పారు, అందులో ఏ తప్పులేదండి. ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా ఇది డబుల్ ట్రాక్లో వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా స్టబన్గా ఉన్నారు. ఏదేమైనా కొంతమంది ఈ బ్యాడ్ ఫ్యాన్స్ ప్రతి పార్టీలోనే ఉన్నారు, వాళ్ళంతా దీన్నంతా ప్రేరేపించే విధంగా చేస్తున్నారు. కానీ ఏదేమైనా అధిష్టానం, టీడీపీ అధిష్టానం కూడా దీని మీద సీరియస్ అయింది. ఎటువంటి ఇది నిజం లేదు అని చెప్పి వాళ్ళు అయితే ఒక ప్రకటన అయితే తెలిపారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు దీన్ని సానుకూలంగా తీసుకున్నారు. అలాగే ఇలాంటి రూమర్స్ రాకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.